ఈ ముందే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నా. సింగిల్ ప్రెస్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు డిఫరెన్స్. అండ్ డిస్టెన్స్ టెస్ట్ కూడా చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం ఈ మైక్ అయితే రివ్యూ చేద్దాం. ఈ మైక్ అయితే వెలోమాక్స్ మైక్. నేనైతే డ్యూయల్ మైక్ ఆర్డర్ చేసిన. దీని అన్బాక్సింగ్ మీరు చూడొచ్చు. బాక్స్లో అయితే 2 మైక్స్ ఉన్నాయి అండ్ ఒక రిసీవర్ ఉంది. అండ్ దాన్ని ఛార్జింగ్ చేయడానికి ఒక కేబుల్ కూడా వచ్చింది. అండ్ ఆ రిసీవర్కి ఒకటి విండ్షీల్డ్ ఉంది, ఒకటి నార్మల్ది కూడా ఒకటి ఇచ్చారు. సో మనం ఏదైనా పెట్టి వాడుకోవచ్చు. బయట ఎన్విరాన్మెంట్లో విండ్షీల్డ్ కూడా పెట్టి వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే చూడొచ్చు. ఇప్పుడు మీరు వినే ఆడియో, ఈ వీడియోలో ఉన్న ఆడియో మొత్తం ఈ మైక్ నుంచి వస్తుంది. ఇక్కడ మైక్ అయితే ఉంది చూడొచ్చు. ఈ మైక్ అయితే నా ఫోన్కి కనెక్ట్ చేసిన. ఈ వీడియోలో మీరు వినే ఆడియో మొత్తం ఈ మైక్ నుంచి వస్తుంది. సో ఆడియో క్వాలిటీ ఎట్లున్నా ఈ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. అండ్ నేను దీనిపైన ఏం ఎడిటింగ్స్ కూడా వేయట్లేదు. దీంట్లో 2 మైక్స్ ఉన్నాయి. సో ఒకటైతే నేను ప్రజెంట్ వాడుతున్నా. అండ్ ఇది చూడొచ్చు, దీని లుక్ చూడొచ్చు. సో దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. అండ్ దీన్ని మనం మ్యూట్ కూడా చేయొచ్చు. అండ్ దీనికైతే మనం కేస్ అలాంటిది ఏం రాదు సపరేట్గా. మనమైతే దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ ఇండికేటర్ కూడా ఉంది. మనకి బాక్స్లో కనెక్టర్ కూడా వస్తుంది. సో దీంట్లో విండ్షీల్డ్ కాకుండా నార్మల్ ఉన్నాయి. చూద్దాం. సో అదే ఇది మైక్ హెడ్ అనమాట. సో ఈ విండ్షీల్డ్ తీసేసి ఇది కూడా పెట్టచ్చు. అంటే మనం ఏదైనా పెట్టి వాడుకోవచ్చు. మనం నార్మల్ ఇదే వాడతాము. చూడడానికి కూడా బాగానే ఉంది. దీని దీని సెటప్ కూడా చాలా సింపుల్. ఇది మనం దీని బటన్ ఆన్ చేసి రిసీవర్ని ఏదైనా ఫోన్ కనెక్ట్ చేస్తే ఈజీ కనెక్ట్ అయిపోతుంది. మనం బ్లూటూత్ ఆన్ చేసి ఏం పేరేయడం ఏమి ఉండదు. అదే రిసీవర్కి ఇది కనెక్ట్ అయిపోతుంది. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్. అండ్ వెయిట్ కూడా అంత లేదు, ఇట్లా లైట్ వెయిట్ ఉంది. సో చూడొచ్చు, ఈ విండ్షీల్డ్ బాగా అనిపిస్తుంది. సో ఇదే వీడియోలో మనం దీనికి ఈ మైక్ టెస్టింగ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడైతే పక్కన కూలర్ ఉంది. సో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కూలర్ దగ్గర చాలా నాయిస్ వస్తుంది చూడొచ్చు. నేనైతే ఇక్కడ కూలర్ దగ్గర ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం మర్చిపోయానంటే ఇది స్టార్టింగ్ నుంచి కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లోనే ఉంది. ఇప్పుడు ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తా. సో చూడొచ్చు, ఇక్కడ ఈ థర్డ్ బటన్, థర్డ్ ఇండికేటర్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇండికేటర్. ఇప్పుడు దాన్ని ఆఫ్ చేస్తున్నా. హలో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేద్దామని చెప్పి కంప్లీట్గా మైకే ఆఫ్ చేసిన. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ డిఫాల్ట్గా ఆన్ అయి ఉంది. సో దీన్ని ఆఫ్ చేసిన. సింగిల్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయిపోతుంది. నేను మర్చిపోయి లాంగ్ ప్రెస్ చేసిన. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్ అయిపోయింది. మీరు నాయిస్ కూడా వినొచ్చు. ఈ కూలర్ నా సైడ్ ఉంది అండ్ ఇంత నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీ ముందే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నా. సింగిల్ ప్రెస్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు డిఫరెన్స్. అండ్ డిస్టెన్స్ టెస్ట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నా ఫోన్ ఇక్కడ పెట్టి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్లోనే ఉంది. సో ఇప్పుడు నేను నా ఫోన్ ఇక్కడ పెట్టి చాలా దూరం అయితే వెళ్తా. అండ్ ఇప్పుడు నా ఫోన్ అయితే ఇక్కడ పెట్టి చాలా దూరం అయితే వెళ్తా. అండ్ నాయిస్ ఆడియో కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుందా లేదా చూద్దాం. సో నేనైతే దూరం వెళ్తున్నా. మరీ దూరం ఏం కాదు, నేనైతే ఇండోర్లో ఉన్నా. అవుట్డోర్కి వెళ్ళినా కూడా ట్రాఫిక్ నాయిసే ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మన కూలర్ నాయిస్ ఉంది కాబట్టి నాయిస్ టెస్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా అవుట్డోర్లో జస్ట్ డిస్టెన్స్ టెస్టింగ్ ఒకటే. అండ్ డిస్టెన్స్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 10 ఫీట్ దూరంలో ఉన్నా. సో చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇప్పుడైతే నేను ఇంకొంచెం ఒక 1 to 10 ఫీట్స్ కాదు, చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 10 ఫీట్స్ కూడా కాదు. ఇప్పుడున్న లొకేషన్కి అయితే ఆడ నుంచి ఒక 7 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో నేను ఇప్పుడు 10 మీటర్స్ వరకు వెళ్తున్నాను. అండ్ బాక్స్ పైన అయితే 30 మీటర్స్ వరకు డిస్టెన్స్ క్యాప్చర్ చేస్తుంది అన్నట్టుంది. సో చూద్దాం. ఇప్పుడు ఏమన్నా నేను వెనకాల సైడ్ తిరుగుతున్నా. అండ్ నార్మల్గా ఇట్లా ఫ్రంట్ సైడ్ మైక్ ఉండి బ్యాక్ సైడ్ ఇట్లుంటే మన బాడీ వల్ల నాయిస్ అయితే సరిగ్గా క్యాప్చర్ కాదు అని అంటారు. ఎందుకంటే ఇది వైర్లెస్ మైక్ కాబట్టి. సో చూద్దాం నాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా లేదా. అండ్ ఇప్పుడు సేమ్ డిస్టెన్స్లో నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి టెస్ట్ చేద్దాం.
ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు కూలర్ సౌండ్ మీకు వినిపిస్తుండొచ్చు. అండ్ చాలా సౌండ్ వస్తుంది కూలర్కి. సో ప్రజెంట్ ఇక్కడ నాకు కూలర్ ఉంది రైట్ సైడ్లో. అండ్ ఆల్మోస్ట్ ఒక 7 మీటర్స్ వరకు దూరంలో ఉన్నా. అండ్ చూద్దాం క్వాలిటీ అండ్ ఎట్లుందనేది. అండ్ మీరు అన్బాక్సింగ్ వీడియో చూసుంటారు ఏమేమి కంటెంట్స్ వచ్చినాయి ఇదంతా అనేది. అండ్ ఒకసారి నేను ఈ మైక్ తీసేసి నా ఒరిజినల్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మాట్లాడితే ఎట్లా వస్తుందో కూడా చూపిస్తా. సో ప్రజెంట్ అయితే ఈ మైక్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేయబోతున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మైక్ అయితే తీసేసినాం. అండ్ ఇప్పుడు నేను మాట్లాడేది ఏదైతే ఉందో అది బడ్స్ ఉన్నాయి, బడ్స్ నుంచి కూడా వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడేది ఏదైతే మాట్లాడుతున్నానో అది నా ఫోన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఆల్మోస్ట్ 1.5 మీటర్ అయితే ఉన్నా నేను దూరం. సో కొంచెం దూరం అయితే వెళ్తున్నా. సో ఇప్పుడు ఒక 3 ఫీట్స్ వరకు అయితే వచ్చిన. అండ్ నాకు తెలిసిన నాయిస్ అయితే క్యాప్చర్ అయ్యేది, ఎందుకంటే ఇక్కడ కూలర్ కూడా ఉంది. అండ్ ఇంకొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ కూలర్ కూడా ఉంది, అది కూడా చాలా నాయిస్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇదైతే ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వచ్చే ఆడియో అనమాట. సో మైక్ ఉంటే అదే బెనిఫిట్, మనం ఎంత దూరం పోయినా ఆ మైక్ మనతోనే వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. సో దీన్ని బట్టి మన మైక్ క్వాలిటీ ఎట్లుందనేది మీరు జడ్జ్ చేయొచ్చు. సో యా, దీని ప్రైస్ వచ్చేసరికి ఒక 1000 రూపీస్. 1000 రూపీస్ కూడా కాదు, 919 రూపీస్. డెలివరీ చార్జెస్ మొత్తం కలుపుకొని 930 రూపీస్ నాకైతే వచ్చింది. 930 రూపీస్కి 2 మైక్స్ వస్తున్నాయి. అది మంచి అడ్వాంటేజ్ అనిపించింది, ఎందుకంటే మనకి దీంట్లో కేస్ లేదు కాబట్టి ఒక మైక్ ఛార్జింగ్ పెట్టి ఇంకో మైక్ మనం వాడుకోవచ్చు. అంటే కేస్ లేకున్నా పర్లేదు, ఇట్లా 2 మైక్స్ ఉంటాయి. సింగిల్ మైక్ వచ్చేసి 630 రూపీస్ పడ్డది. అంటే ఒక ఆల్మోస్ట్ 250 రూపీస్ పే చేస్తే మనకు 2 మైక్స్ వస్తున్నాయి. సో ఎందుకులే అని చెప్పి నేను 2 మైక్స్ అయితే తీసుకున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. సో దీంట్లో రివర్బ్ మోడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను రివర్బ్ మోడ్ ఆన్ చేయబోతున్నా. 3 క్లిక్స్ చేస్తే రివర్బ్ మోడ్ ఆన్ అయితే అంట. సో ఇప్పుడు చూడొచ్చు, ఇది రివర్బ్ మోడ్. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది అండ్ రివర్బ్ మోడ్. నేను మాట్లాడింది ఒక ఎకో లాగా వినిపిస్తుంది అనమాట. సో ఇది మనం నార్మల్గా వాడము. అండ్ ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తున్నా. అండ్ రివర్బ్ మోడ్కి అయితే అంత ఇండికేషన్ ఏం లేదు. అండ్ ఇప్పుడు మ్యూట్ చేస్తా ఒక 1 సెకండ్. సో ఇప్పుడు అన్మ్యూట్ చేసిన. అండ్ ఇది ఈ మైక్లో ఉన్న ఫీచర్స్ సేమ్. ఇప్పుడు మీరు 2 మైక్స్ ఎందుకంటే మీరు ఒక పాడ్కాస్ట్ లాగా ఇద్దరిని కూర్చోబెట్టి రికార్డ్ చేయాలనుకున్నా మీరు ఇద్దరికి ఒక్కొక్క మైక్ పెట్టి రికార్డ్ చేయొచ్చు. సో నాకంత మైక్స్ గురించి ఏమంత తెలియదు, బట్ ఏదో ఆల్రెడీ ఒక 900 పెట్టి కొన్నా కాబట్టి మీకు ఏమన్నా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. అండ్ చూడొచ్చు, సెటప్ కూడా నేను అంత పెద్ద సెటప్ ఏం చేయలే, జెన్యున్గా రివ్యూ ఇద్దామని చెప్పి చేస్తున్నా. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద రివ్యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.